వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇగో కనబడుతుంది కదా, గీ బంగారు తల్లి గీ గడ్డమున్నోడి ముఖాన్ని చూసి అనిల్ అనగానే ప్రేమగా దగ్గరైపోయి పెళ్లి చేసుకుందట. విచిత్రం ఏంటంటే పెళ్లి చేసుకుని 6 నెలలు కాపురం కూడా చేసిందట. 6 నెలలు కాపురం చేసేదాకా కూడా వాడు అనిల్ కాదు అబ్దుల్లా అని తెలుసుకోలేకపోయిందట. లవ్ జిహాద్కి బలైపోయిందట. చెప్తా చూడండి. షాకింగ్ న్యూస్. Anu, a Hindu girl from Nagpur, become attracted to her Professor Anil. They feel in love. They fall in love and started going out together regularly and living like husband and wife. This continued for 6 months. But later it was revealed that the boy was a Muslim. నా తల్లే ఇక పెళ్లి కూడా చేసుకోలేదన్నమాట. మొగుడు పిల్లల్లాగా చెట్టపట్టలు వేసుకొని తిరిగిండ్రు. ఆయన లెక్చరర్ అట, ప్రొఫెసర్ అట, ఈమాడొక స్టూడెంట్ అట. ప్రొఫెసర్ని చూసి, ప్రొఫెసర్ అందాలు చూసి ఆడి పేరు వినేసి అబ్బా మస్తున్నావు సారు అంటే సరే దా ఆడు పిలిచిండట. పోయింది. 6 నెలలు మొగుడు పిల్లల కంటే ఘోరంగా తిరిగిండ్రు. ఇప్పుడు ఆడు అనిల్ కాదు అబ్దుల్లా అని తెలిసి గుండెలు వాదుకుంటూ అయ్యో నేను లవ్ జిహాద్కి బలైపోయినా అని ఏడుస్తుందట. బాబోయ్, రోజుకి ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి ప్రతి స్టేట్లో. అయినా వీళ్ళకి ఎందుకు బుద్ధి రావట్లే ఆడపిల్లలకి? అవు స్వామి, నాకు తెలియక అడుగుతా. మీ మతం కాని వాళ్ళంతా కాపీర్లు అంటారే, సిగ్గు లేదు? కాపీర్ల పతాల వాళ్ళ పేర్లు పెట్టుకొని ఆడపిల్లల్ని పడేనికి. అప్పుడు మీ దేవుడు ఏమండా? అప్పుడు మీ 72 మంది కన్యలు రానిస్తారా? సిగ్గు శరం లేదు పేర్లు మార్చుకొని ఆడపిల్లల మీద ఇట్లా చేయనీకి? లేకపోతే మీ పుట్టుకలే అట్టుంటాయా? దరిద్రప కొంచెమైనా కానీ మానవత్వం లేకుండా. ఆయన ఆడపిల్ల ఉసురు కొట్టుకొని ఏం బాగుపడతాడు ఒక్కొక్కటి నాకు తెలియక అడుగుతా. అంతేలే, తల్లికి చెల్లెకి అక్కకు తేడా తెలవనోడే ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు. మంచోడు ఎందుకు చేస్తాడు? నేను మళ్ళా చెప్తున్నా, ముస్లింలంతా చెడ్డవాళ్ళని నేను ఎక్కడా చెప్పను. అబ్దుల్ కలాం గారితో పాటు దేశానికి ధర్మానికి పనికొచ్చే ప్రతి ముస్లింకి చేతులు జోడించి నమస్కారం చేస్తా. అదేవిధంగా ఎవడైతే మతోన్మాదిగా మారి మతం ముసుగులో ఇగో గిట్లాంటి పేర్లు మార్చుకొని నాటకాలు చేస్తాడో వాణ్ణి నడి రోడ్డు మీద నిలదీసేలాగా క్వశ్చన్ చేస్తూనే ఉంటా. చెయ్యాలా వద్దా? మంచిని గుర్తించాలి, చెడును క్వశ్చన్ చేయాలి. అందుకే కదా మనం ఉంది. చేయకపోతే ఇగో ఇట్లాంటి ఆడకూతుర్లు ఎంతమంది బలి కావాలా? చెప్పకుండా ఉంటే ఇలాంటి ఆడకూతుర్లకు వాస్తవాలు ఎట్ట తెలిసేది? అయినా ఇంత చెప్తే మన వాళ్ళు మారతారా అక్క అంటే గది కూడా నిజమేలే. మన బుద్ధి మన బంగారం మంచిదైతే గింత ముత్తుకోవాల్సిన అవసరం ఏముంది? అమ్మా బంగారం తల్లి బుజ్జి అని చెప్తున్నా అర్థం కావట్లే. జీవితాలు నాశనం అయిపోయినాక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంటే జాలి పడాలో అర్థం కాక, కోపం తెచ్చుకోవాలో అర్థం కాక, తిట్టాలో తెలవక, పరామర్శించాలో తెలవక బుర్రలు వీక్కోవాల్సి వస్తుంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్సే ప్రతిరోజు చెప్తున్నాను. చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రిప్షన్ ఏమైనా పైసలు ఖర్చా ఏంది? కానీ మాకు మాత్రం కొండంత బలం ఉంటుంది తెలుసు కదా. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతి కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయంతో ఈ ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఓ అమ్మాయికి సహకారాన్ని అందించండి. అలా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.